హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. సో, ఈరోజు స్పెషల్ వచ్చేసి చిక్కుడుకాయ, పొటాటో, క్యాష్యూ మసాలా కర్రీ అండి. ఎక్సలెంట్ ఉంది. ఆల్రెడీ తినేసాను కూడా. సో, ప్రాసెస్ చూసేద్దామా? ఫ్రెష్‌గా ఉన్న చిక్కుడుకాయలు తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. అవి లోపల పుచ్చులనేవి ఉంటాయండి. మనం ఓపెన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇవన్నీ నేను ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో, చూస్తున్నారు కదా! మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని, కొన్ని వాటర్ వేసి బాయిల్‌కి పెట్టుకోవాలి. సో, చూస్తున్నారు కదా! సో, పక్కనవి బాయిల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక పాన్‌లో మనకు కావాల్సిన ఆనియన్ కట్ చేసుకొని, ఈ పాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈలోపు మనం బాయిల్‌కి పెట్టుకున్న చిక్కుడుకాయలనేవి బాయిల్ అయిపోయాయి. అవి సెపరేట్ చేసుకొని వాటర్‌తో సహా తీసుకోవాలండి. మనం కర్రీలో వాటర్ కూడా యాడ్ చేసుకుంటాము. సో, అందులో కొంచెం కారం, పసుపు, సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ ఆనియన్స్ ఈలోపు మగ్గుతూ ఉన్నాయి కదా! పొటాటోస్ కూడా కట్ చేసి అందులో వేసుకుందాము. సో, చూస్తున్నారుగా ఇందులో మెయిన్ ఇవేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి లేకుండా వితౌట్ మసాలా అండి. ఇదని మేము హోమ్‌మేడ్ మసాలా. మేము రెడీ చేసి పెట్టుకుంటాము. 1 మంత్ వరకు స్టోర్ చేసుకుంటాము. ఎవరికైనా డీటెయిల్‌గా కావాలంటే కామెంట్ చేయండి. షేర్ చేస్తాను. సో, చూస్తున్నారు కదా! ఈజీగా 1 మంత్ అనేవి నిల్వ ఉంటాయండి. సో, పొటాటోస్, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా 1 ½ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఏమో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. సో, చూస్తున్నారు కదా! పచ్చివాసన పోయే వరకు మనం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలనేవి యాడ్ చేసుకోవడమే. విత్ వాటర్‌తో యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం బాయిల్ చేసినప్పుడే అందులో విటమిన్స్, మినరల్స్ అనేవి వాటర్‌లోకి వెళ్ళిపోతాయి కదా! సో, అవి పడేయకూడదు. సో, మనం దాంతోనే యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి కాంబినేషన్ మజ్జిగ చారు ఉండాలండి. సో, చూస్తున్నారు కదా! ఈ డెడ్లీ కాంబినేషన్ అనమాట. తెలిసిన తర్వాత ఎలా రెడీ చేసుకోకుండా ఉంటాం. సో, ఆల్రెడీ మా మమ్మీ రెడీ చేసి పంపించారు. సో, కర్రీ విత్ మజ్జిగ చారు. సో, మా రైస్ ప్లేట్ కూడా చూసేయండి. ఒక బౌల్ ఆఫ్ రైస్, కొంచెం కొత్తిమీర చట్నీ ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. సో, చూస్తున్నారు కదా! అందులో ఘీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్ అండి. మీకు రెసిపీ కావాలితే నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను చూసేయండి. నా లాంగ్ వీడియోస్‌కి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయ మసాలా కర్రీ అండి. దానికి కాంబినేషన్ మజ్జిగ చారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి. మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. సో, నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.